వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 12వ భాగంలోకి వచ్చాం. అయితే ఇలా పాషండుడితో మాట్లాడే వచ్చే పాపానికి రూపంగా ఓ కథ చెప్తాను వినమని పరాశర మహర్షి మైత్రేయుడికి ఓ కథ చెప్తున్నారు. ఏమిటో చూద్దాం. అది శతధనుడనే రాజు ధర్మ పద్ధతిగా ప్రజల్ని పాలిస్తూ యజ్ఞాలు చేస్తూ ఉండేవాడట. అతని భార్య పేరు శైబ్య. కైత్వం ఇచ్చారండి. శైబ్య పతిని దేవుడిగా భావిస్తూ పరిచర్య చేస్తూ సాధ్వీరత్నంగా పేరు పొందింది. ఆ రాజు ఒకసారి కార్తీక మాసంలో యజ్ఞం చేసి భార్యతో సహా గంగా నదిలో స్నానం చేసి ఒడ్డున ఉన్న బ్రాహ్మణులకి భార్యతో సహా నమస్కారాలు చేస్తూ దక్షిణ ఇస్తున్న సమయంలో అతనికి విలువిద్య చెప్పినటువంటి ఆచార్యుని మిత్రుడు పీడావర్తుడు అనేవాడు పాషండుగా ప్రవర్తిస్తూ అక్కడికి రాగా రాజు వాడితో సంభాషణ ప్రారంభించాడు. అయితే వీడి సమాచారాన్ని తెలిసినటువంటి శైబ్య అక్కడి నుంచి తప్పుకొని సూర్యదర్శనం చేసి నమస్కారం చేసి విష్ణునామాన్ని మనసా స్మరించుకుంటూ భర్త రావడం కోసం నిరీక్షిస్తూ ఓ పక్క కూర్చుందట. ఇతను ఏం చేశాడు? ఆ పాషండుడితోటి సంభాషణ ముగించి వచ్చి సతీ సమేతుడై నగరానికి చేరాడు. కొంతకాలానికి శతధనుడు మరణించాడట. లోక సహజంగానే మరణం జరిగింది. అతని ఇల్లాలు సహగమనం చేసి సుగుణముని మణి అయిన కాశీరాజు కూతురుగా పుట్టింది. శతధనుడు పాషండ సంభాషణ ఫలితంగా విదిశాపురంలో ఒక కుక్కగా జన్మించాడు. ఇది ఇట్లా జరుగుతుందంటే ఆ కాలంలో జరిగి ఉండుండొచ్చండి. కృతయుగం నాటి కథలు కదా ఇవి. అయితే కాశీరాజు పుత్రిక తొలి జన్మ తెలివి కలదై, అంటే ఈ శైబ్య కాశీరాజు కూతురుగా పుట్టింది కదా, ఆమెకి తన ముందు జన్మ గురించిన అవగాహన ఉంది. అందుకని ఇవిడ ఏం చేసింది? తొలి జన్మ తెలివి కలిగిందై తన భర్త ఎక్కడ పుట్టాడోనని ఆలోచించి విదిశా నగరంలో సునక జన్మ ఎత్తాడని తెలిసి విచారించిందట. ఆమెకు పెళ్లి చేయాలని తండ్రి ఆలోచిస్తుంటే ఆ పెళ్లికి ఇష్టపడక విదిశా నగరానికి వెళ్ళి ఆ కుక్కని గుర్తించి చాలా విచారించింది. అంటే తన భర్త కుక్కగా పుట్టాడని బాధపడుతోంది అమ్మడు పాపం. ఎంతో విచారించి ఒకనాటి రాత్రి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, మీ వంటి పుణ్యాత్ముడు పాషండుడితో సంభాషణ వల్ల ఇలాంటి దౌర్భాగ్యపు జన్మ ఎత్తవలసి వచ్చింది. దైవఘటన తప్పదు కదా మహాత్మా, పూర్వజన్మ జ్ఞానం లేక ఇలా ఉండటం తగదు. ఇక ఈ నీ శరీరం విడిచిపెట్టి నేను నీ ముందు పుట్టుకలో నీ భార్యను అని చెప్పేసరికల్లా ఆ కుక్క ఏం చేసినట్ట నిరాహారిగా ఉండి కొన్నాళ్ళకి తనుత్యాగం చేసి కోలాహల పర్వతం దగ్గర నక్కగా పుట్టిందట. ఆ విషయం తెలిసిన ఈ భార్య అయ్యుడున్నారు కదా శైబ్య, కాశీరాజు కుమార్తె, ఇక అక్కడికి వెళ్ళి ఆ కుక్కతో ఏం చెప్పిందో అవే మాటలు చెప్పిందట ఈ నక్కకు కూడా. ఈ పుణ్యకాంత వాక్ప్రభావం వల్ల ఒక నక్క కొన్నాళ్ళు నిట్రుపవాసం చేసి, అంటే ఇక తిండి లేదు అలాగే ఉండిపోయిందనమాట. శరీరం విడిచి ఒక అడవిలో తోడేలుగా పుట్టింది. మళ్ళీ కాశీరాజు కూతురు మళ్ళీ బోధించేద్దట, నీ ముందు జన్మలో నువ్వు ఇది, అంతకుముందు అది, అంతకుముందు రాజుగా ఉన్నావు, అప్పుడు నేను నీ భార్యని, నాయన ఈ జీవితాన్ని వదిలిపెట్టేసేయి, ఇదేం జన్మ అని చెప్పేసరికల్లా తోడేలు మళ్ళీ మరణించిందట. తోడేలుగా చచ్చి కోతిగాను, ఆ తర్వాత కొంగగాను, ఆ తర్వాత నెమలిగాను పుట్టి వేటగాళ్ల చేతికి చిక్కి కానుకగా కాశీరాజు అంతఃపురానికి చేరిందట. ఇన్ని జన్మలు తిరిగింది. వాటివి చిన్న చిన్న జన్మలు కదా, మానవ జన్మ పెద్దది. అయితే ఈ రాజపుత్రి తన భర్తని గుర్తించింది, పూర్వ జన్మలో భర్తను గుర్తించి ఆనందంగా తనతో పాటు అట్టి పెట్టుకుంది, సాదరంగా పెంచుకుంది. అలా ఉండగా జనక చక్రవర్తి ఒకసారి గంగా తీరాన అశ్వమేధ యాగం చేసి గంగా జలాల్లో అవభృత స్నానం చేస్తూ ఉండగా ఈ కాశీరాజు పుత్రిక నెమలితో సహా తీసుకుని వెళ్ళి నెమలిని తీసుకుపోయి ఆ గంగా నదిలో మునిగిందట. మునిగేసరికి ఈ నెమలి మరణించి జనక చక్రవర్తి కుమారుడుగా పుట్టింది. రాజపుత్రి ఆనందంగా కాశీకి వెళ్ళిపోయింది. కొంతకాలం కాగా రాజకుమారి పెళ్లి నిశ్చయించి స్వయంవరం సాటించగా ఎక్కడెక్కడ ఉన్న రాజకుమారులు కాశీనగరానికి వచ్చారట. వస్తే సభలో అందరూ ఆసీనులై ఉండగా కాశీరాజ పుత్రిక అతన్ని గుర్తించి జనకనందనుని వరించి అతని ఇల్లాలై చిరకాలం హాయిగా జీవితం గడిపింది. జనకనందనుడు తొలిపుట్టుక తెలివి కలిగిన వాడై ధర్మ ప్రవర్తనుడై చల్లగా ప్రజలను పాలించి చివరికి కాంతా సమేతుడై తనుత్యాగం చేసి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు అని పాషండ సంభాషణ వల్ల వచ్చే పాపము, అశ్వమేధ యాగం నందు అవబృధ స్నానం యొక్క విశేషము, పతివ్రత పుణ్యాశ్రయము, ఈ 3 విషయాల్ని పరాశరుడు శిష్యునకు వివరించి వినిపించాడు. అయితే ఈ కథ వినంగానే మనకు ఒక పెద్ద అనుమానం వస్తుందండి. కాశీరాజు కూతురుగా పుట్టిన ఆవిడకి వివాహం నిశ్చయమయ్యే సమయానికంటే ఏ 12 సంవత్సరాల వయసులోనూ ఆవిడ తెలుసుకుంటే ఆమె భర్త అప్పటికి కుక్కగా పుట్టాడు, తర్వాత నక్కగా పుట్టాడు, తర్వాత తోడేలుగా పుట్టాడు, తర్వాత కోతి, తర్వాత నెమలి, 5 జన్మలెత్తి ఆ తర్వాత రాజకుమారుడిగా పుడితే అతను కుమారుడుగా ఉంటాడు.
ఈవిడ ప్రౌఢగా పెద్దదైపోతుంది కదా అని అనుమానం వస్తుంది. అప్పట్లో ఈ వయసు నియమాలు కొంచెం తక్కువగా ఉండేవనుకుంటానండి. పైగా వీళ్ళేమిటో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు జీవించి ఉండేవాళ్ళు. ఆ కాలంలో జీవన ప్రమాణాలు చాలా పెద్దవి. ఈ పెద్ద పెద్ద జీవన ప్రమాణాల్లో ఈ ఈ వయసుల్లో తేడా ఉన్న ఈ 150 సంవత్సరాలు పెద్ద లెక్క అయి ఉండవు. కాబట్టి ఈ కథని ఇట్లా సరిపెట్టుకుందాం మనం. మైత్రేయ ఇంకా నీకేం వినాలనుంది అడుగని పరాశరుడు అడిగేసరికి మైత్రేయుడు అడుగుతున్నాడు. సూర్యచంద్ర వంశీయులైన రాజుల చరిత్రలు వేరువేరుగా వినాలనుంది. సూర్యవంశీ క్షత్రియులు, చంద్రవంశ క్షత్రియులు వీళ్ళని గురించి చెప్పమన్నాడు. అనేసరికల్లా ఆయన వాళ్ళ గురించి వింటే వంశాభివృద్ధి తర్వాత పుణ్యము కలుగుతాయి నాయన, చాలా మంచి చరిత్రలు అని చెప్పాడు. సూర్యచంద్ర వంశరాజుల చరిత్రలు చెప్తున్నాడు. సృష్టి తన పనిగా పెట్టుకుని బ్రహ్మ ఏం చేశాడు, విష్ణు యొక్క నాభి కమలం నుంచి జన్మించాడు. బ్రహ్మ వేదాలకి ప్రభువు, ఆ విధంగా అందరికీ పూజ్యుడు, యోగులకు ఇష్టదైవము, పరబ్రహ్మ స్వరూపంగా చెప్పదగినవాడు. ఆ బ్రహ్మ యొక్క కుడి బొటన వేలి నుంచి దక్ష ప్రజాపతి పుట్టాడు. అతని కూతురు అదితి, ఆమె కశ్యపుని యొక్క భార్య అయింది. ఆ దంపతులకు జన్మించిన వాడు దివ్య తేజశాలి అయినటువంటి సూర్యుడు. సూర్యుని భార్య విశ్వకర్మ కూతురు అయినటువంటి సౌమ్య. ఆ వైవస్వతునకు తర్వాత ఆ దంపతులకి కుమారుడు వైవస్వతుడు. ప్రస్తుతము 7వ మనువుగా ప్రసిద్ధుడుగా ఉన్నాడు. ఆ వైవస్వతునకు 9 కొడుకులు, 9 మందట. వీళ్ళలో ఎవరెవరు, ఇక్ష్వాకువు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషుడు, పృషధ్రుడు అని వీళ్ళ పేర్లట. వీళ్ళతోటి ఈ పేర్లతోటి వివిధ ద్వీపాలతోటి ఉన్నటువంటి ఈ భూమండలాన్ని వీళ్ళు తమ తమ పేర్లతోటే పరిపాలించారు. చాలా ద్వీపాలు ఉన్నాయి. మనం చెప్పుకుంటాం కదా జంబూ ద్వీపం అని. మనం విష్ణుమూర్తి శ్వేత ద్వీపంలో ఉంటాడంటారు. ఇట్లా ప్రత్యేకంగా చెప్తారు. ఈ ద్వీపాలతో కలిసి ఉన్నటువంటి ఈ వసుంధర అనే మన భూమిని వీళ్ళు పరిపాలించేవాళ్ళట. వైవస్వతుడు భాగ్యరాశి అయిన సంతానం కలగాలని సంకల్పించి మైత్రావరుణల గురించి పుత్రకామేష్టి చేశాడట. దాంట్లో ఏమైంది, హోమ సంబంధమైన విధి సరిగ్గా జరగక పుత్రునకు బదులుగా పుత్రిక కలిగింది. ఆ బిడ్డ పేరు ఇళ. ఇది మనం ఊర్వశీ పురూరవ సంవాదం అని ఒక కథ చెప్పుకున్నామండి, మన ఛానల్లో ఉంటుంది. ఇది ఊర్వశీ పురూరవ సంవాద సూక్తం అనే పేరుతోటి కనపడుతుంది. ఆ కథ ఈ ఇలాదేవి కథ అన్నమాట. ఆ మంత్రం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు భార్యాభర్తలిద్దరూ చెరొక సంకల్పము చేశారు. ఆయన పుత్రుడు కావాలని, ఆమె పుత్రిక కావాలని. వాళ్ళకి పుత్రిక జన్మించింది. తర్వాత ఇలా జరిగింది ఏమిటి అని వీళ్ళు పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన మళ్ళీ పుత్రుడు కావాలన్న సంకల్పంతో యజ్ఞం చేయమంటే ఈ పుత్రికే పుత్రుడిగా మారిపోయిందట. ఆ బిడ్డ మిత్రావర్ణుల అనుగ్రహం వల్ల మగవాడుగా మారి సుద్యుమ్నుడనే పేరుతోటి పెరుగుతూ యవనమదం చేత ఎవరిని లక్ష్య పెట్టక పరపురుషులు ప్రవేశించరాని గౌరీవనంలో విహారానికి వెళ్ళింది. అంతటా శంకరుడు కోపించి మునుపట్లాగా స్త్రీ అయిపోమని శపించాడు. చిన్న చిన్న కథల్లో తేడాలు ఉన్నాయండి, కానీ సుద్యుమ్నుడే మళ్ళీ ఇలాగా మారిపోయాడనమాట. అలా స్త్రీ అయినటువంటి ఇలాదేవి చంద్రనందనుడైన బుధుని ఆశ్రమంలో విహరించడానికి వెళ్ళింది. ఆమెను చూసి బుధుడు మోహించాడు. అలాగే ఇళ కూడా బుధుని శృంగార చేష్టలు చూసి ఆయన శృంగార చేష్టలు చేస్తూ ప్రదర్శించి వలచి వరపించి దరిచేరింది. ఆయనతో పాటు కలిసి ఉందన్నమాట. బుధుడితో ఇలా కలిసి ఉండేది. తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు. ఈ కలిగిన కుమారుడే పురూరవుడు. అయితే ఈ వనంలో ఉన్నటువంటి ఋషులు గ్రహించి వైష్ణవ అనే యజ్ఞం చేసి ఈ ఇళాదేవిని మళ్ళీ పురుషుడిగా మార్చేశాడు. పేరు సుద్యుమ్నుడే. ఈ మార్పు తెలిసినటువంటి వశిష్ఠుడు మనువుకి బోధపరిచి నగరానికి సుద్యుమ్నుడిని రప్పించి పట్టాభిషేకం చేశారు. సుద్యుమ్నుడు రాజసుఖాలు అనుభవిస్తూ ఉత్తరుడు, గయుడు, విదురుడు అనే 3 కొడుకులకి తండ్రి అయ్యాడు. కానీ శాస్త్రం ప్రకారం సమయానుసారంగా మొట్టమొదట తనకి జన్మించినటువంటి పురూరవుడికే పట్టం కట్టాడు. పురూరవుడే ఇక్కడ రాజ్యానికి రాజయ్యాడు. మనువు యొక్క కొడుకుల్లో పృషదుడనేవాడు గురుహత్య చేసి ఆ పాప ఫలంగా శూద్రుడైపోయాడట. వాని పుత్రపౌత్రాదులంతా శూద్రులుగానే తరలిపోయారు, అలాగే అయిపోయారు. తర్వాత కరూసునికి చాలామంది కుమారులు సత్యపాలకులు, గుణవంతులు, బుద్ధిమంతులుగా ఉండి కరూసులుగా వాళ్ళు ప్రసిద్ధి పొందారు. వాళ్ళు వేరే రాజ్యంలో ఉన్నారనమాట. తర్వాత ఆయన కొడుకు నాభాగుడు అనే ఆయన ఇంకొకడు. ఈయన భూమండలాన్నంతా ఏలిన సుప్రసిద్ధుడైన ప్రభు అట. ఇతను నాభాగుని కొడుకు బలంధనుడు. అతనికి వత్సప్రీతికేమో ఉదారకీర్తి, ఉదారకీర్తికి ప్రాంశు ప్రజాపతి, ఆయనకి ఖనిత్రుడు, అతనికి క్షుపుడు, క్షుపునకు వింసుడు, అతనికి ఖనిత్రుడు, అతనికి అతివిభూతి, అతివిభూతికి కరంధముడు, అతనికి అవేక్షి, అవేక్షికి మరుత్తుడు కుమారులుగా జన్మించారు. ఎంతమంది పేర్లు చెప్పాను చూడండి.
తర్వాత తర్వాత తరాలలో చివరికి మరుత్తుడు అనేవాడు పుట్టాడు. ఈ మరుత్తుడు అనేవాడు సామాన్యుడు కాదట, చాలా గట్టివాడు. ఇంద్రుణ్ణి మించినటువంటి బలవంతుడు, గుణవంతుడు, పైగా ఈ మనువంశానికి మంచి పేరు తెచ్చినటువంటి లోకమాన్యమైన చరిత్ర కలిగినవాడు. భూమండలం మొత్తాన్ని పరిపాలించినటువంటి ప్రతాప శౌర్యమూర్తి. అయితే ఈయన ఏం చేశాడట, ఒకసారి అశ్వమేధ యాగం చేశాడట. అది చేయటానికి నిర్మించిన యజ్ఞశాల బంగారపు మయమట, మొత్తం అంతా బంగారంతో నిర్మించారు. సోమపానం చేయటానికి అమరావతి నుంచి ఇంద్రుడు తన వాళ్ళందరితో అష్టదిక్పాలకులతోటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వచ్చి ఇక్కడ అన్ని పనులు కూడా చేశారట. వాళ్ళు యజ్ఞం అయిన తర్వాత దేవతలందరికీ మోయలేనంత బంగారాన్ని ఇచ్చారట. అసలు ఆ యజ్ఞకర్త యజ్ఞం చేసిన వాడిని అన్ని లోకాలు స్తుతించినట, ఎంత అద్భుతంగా చేశాడు అని ఈ మరుత్తుని చాలా గొప్పగా మెచ్చుకున్నారు. అంత గొప్పవాడైన మరుత్తుడికి అరిష్యంతుడనే కుమారుడు కలిగాడు. అతని కుమారుడు దముడు. మళ్ళీ వచ్చినాయండి బోలెడన్ని పేర్లు. దముని కొడుకేమో రాజవర్ధనుడు, రాజవర్ధుని కొడుకు సుధృతి, సుధృతి కుమారుడు నరుడు, నరుడి కొడుకు కేరళుడు. ఆ కేరళుడి ప్రభుత్వం వల్లే భూమి మీద అత్యంత ఆకుపచ్చగా ఉండే ప్రాంతంగా పేరు పొందినటువంటి కేరళ దేశం వెలిసిందట. ఆయన విపరీతంగా ప్రపంచం నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అందుకని అక్కడ ఆకుపచ్చగా ఉంటుంది, మనం ఎక్కువ చెప్పుకుంటాం కదా. అయితే ఈ కేరళుని యొక్క కుమారుడు బంధుమంతుడు, వాని కొడుకు వేగవంతుడు, వాని కొడుకు బుధుడు, బుధుడి కొడుకు తృణబిందుడు. అయితే ఈ తృణబిందువుకి ఇలబిల అనే ఒక కూతురు కలిగిందట. ఈ ఇలబిల యొక్క కూతురు పేరు అలంబిక. అయితే ఈ అలంబిక అప్సరస అయిందట. అంటే దేవలోక చాలా కాలం తపస్సు చేసి ఆమె అప్సరస అయ్యేటువంటి అవకాశాన్ని పొందింది. తృణబిందుడు అలంబికను పరిగ్రహిస్తే వాడి కొడుకై పుట్టినవాడు విశాలుడు. ఆమె ఏంటంటే అప్సరస అయిందంటే ఇక మనవరాలు వరస లేదనమాట, ఆమెకి దేవయోనిగా మారిపోయింది. వాళ్ళకి సంతానం కలిగింది. విశాలుని వాసమైనటువంటి పట్టణమే విశాల అనే ప్రసిద్ధమైన నగరమైంది. ఈ విశాలపురం ఏంటంటే చాలా సిరి సంపదలు ఉండేవట. వీళ్ళంతా ఎప్పటికప్పుడు యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తూ దేవతల్ని సంతోషపెట్టి వారి నుంచి విపరీతమైన సిరి సంపదల్ని పొందారట. ఇక వీళ్ళ సంతానం వరుసగా ఎన్ని పేర్లోనండి. విశాలుని కొడుకు హేమచంద్రుడు, అతని కొడుకు చంద్రుడు, అతని కొడుకు ధూమ్రాశ్వుడు, అతని కొడుకు సృంజయుడు, అతని కొడుకు సహదేవుడు, తర్వాత గుణాశ్వుడు, తర్వాత సోమదత్తుడు. ఇట్లా అయితే ఈ సోమదత్తుడు కూడా 10 అశ్వమేధాలు చేసేట. ఒక అశ్వమేధ యాగం చేయటానికే సంవత్సరాలు పడుతుంది. అలాంటిది అతని జీవిత కాలంలో 10 అశ్వమేధాలు చేశాడు. ఎంత నిర్విఘ్నంగా, ఏ అశ్వమేధము ఎక్కడా ఆగలేదట. అంత శక్తిశాలి అతను, అంత పరాక్రమవంతుడు, అంత ధనవంతుడు కూడా. అయితే ఎంతో అద్భుతంగా చేశాడట. ఆ రాజు యొక్క కుమారుడు జనమేజయుడు. వాళ్ళు ఏం చేశారంటే ఈ విశాల నగరంలో ఎంత అత్యద్భుతమైన పరిపాలన చేశారు. సిరి సంపదలు, బలపరాక్రమాలు, పరువు ప్రతిష్టలు కలిగిన వాళ్ళే నీతి నియమాలతో పరిపాలన చేసి చరిత్రలో ప్రసిద్ధులయ్యారు. దీని తర్వాత మనుసూతుడైనటువంటి సంయాతి కూతురు సుకన్య ఆమె పేరు. అయితే ఆ బుద్ధిమంత్రాలు చవనుడనే మునికి భార్య అయిందట. మనకి సుకన్య కథ తెలుసు. సుకన్య కథ కూడా ఈ సుమన్ టీవీ ఛానల్లో కనపడుతుందండి, మీకు చాలా ప్రత్యేకమైన కథగా కనిపిస్తుంది. ఇతను సంయాతి కుమారుడి పేరు ఆవర్తుడట. వాడు పరమ ధార్మికుడు. అతని సూతుడే రేవంతుడు. అతను కుశస్థలి అనే నగరంలో ఉండి రాజ్యపాలన చేశాడు. ఈయనకి 100 మంది కుమారులు ఉన్నారట. పెద్దవాడి పేరు కకుద్మి అట పేరు. అయితే కకుద్మి కూతురు రేవతి. అయితే ఏమైంది, ఆ రూపురేఖలు ఆమె ఎంత సౌందర్యవతోట, మహాద్భుత సౌందర్యవతి. ఆయనకి తన కూతురు యొక్క అతిశయ సౌందర్య వైభవాన్ని చూసి, అయ్యో ఇంత చక్కటి పిల్లకి తగిన వరుడు ఎట్లా లభిస్తాడు అని చెప్పి ఆ పిల్లని వెంబడబెట్టుకుని సృష్టికర్త అయిన బ్రహ్మని అడుగుతానని బ్రహ్మలోకాలకు వెళ్ళాడట. ఈ వెళ్తూ ఉంటే ఏమైంది, బ్రహ్మ ఆ సమయానికి హాహాహూహులు అనేటువంటి గంధర్వుల పాట వింటున్నాడట. ఈ హాహాహూహు పేరుతోటి విశ్వనాథ్ సత్యనారాయణ గారిది ఒక నావెల్ ఉందండి, చిన్న పుస్తకం, చాలా బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే గంధర్వులు, అద్భుతమైన గాయకులట. అసలు వాళ్ళు వాయించే విధానం ఎలాంటి ఇన్స్ట్రుమెంట్నైనా వాయిస్తారట. వాళ్ళ సంగీతం వింటున్నాడు. ఈ చేసేదేమి లేక ఈ కకుద్మి కూడా కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆ సంగీతం వింటూ కూర్చున్నాడు. ఆ సంగీతం అంతా పూర్తయ్యాక ఈయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురుని చూపించి, దేవా ఇది నా కూతురు, దీని పేరు రేవతి, దీనికి వరుణ్ణి సృష్టించి ఎక్కడుంచావు? సృష్టించే ఉంటావు. మామూలుగా ఒక పిల్ల పుట్టిందంటే దాని భర్త దానికంటే ముందే పుడతాడని కదా మనకు లోక సామెతగా చెప్పుకుంటాము. అయితే ఆ కుర్రవాడు ఎక్కడున్నాడు, ఈ పిల్లకి తగిన వరుడు అని అడిగితే ఈయన అన్నాడు, బ్రహ్మదేవుడు నీ ఉద్దేశం ఏంటి,
భూమి మీద ఎంతోరో రాజకుమారులు ఉన్నారు కదా, వాళ్ళలో నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు, నీ ఉద్దేశం ఏమిటో అని అడిగేసరికల్లా ఈయన ఎవరెవరి పేర్లో చెప్పాడట. అయితే బ్రహ్మదేవుడు నవ్వేట, రాజా నేను చెప్పేది విను, నువ్వు చెప్పే రాజులే కాదు వాళ్ళ కొడుకులు మనవలు కూడా కాలగర్భాన కలిసిపోయారు నాయన, యుగాలు దొర్లిపోయాయి, కలియుగం కూడా వచ్చేస్తోంది, నీ కొడుకులు మనవలు నీ మంత్రులు సామంతులు ప్రజలు వాళ్ళ బంధువులు అందరూ కూడా భూలోకంలోకి నుంచి వెళ్ళిపోయారు, కాబట్టి ఇప్పుడు నీ కూతుర్ని వెంబడి పెట్టుకుని భూలోకానికి వెళ్ళు, భూమికి వెళ్ళి అన్యోన్యము ఇష్టపడిన రీతితో ఏ వాడికైనా ఇచ్చి పెళ్లి జరిపించు, ఎవరికైనా ఇవ్వనైనా తీసుకెళ్ళు పిల్లని, ఈ పిల్ల ఎవరిని చూసి ఇష్టపడుతుందో వాడు కూడా ఇష్టపడితే అన్యోన్యము ఇష్టపడితే పెళ్లి చేయొచ్చు అనేసరికల్లా కకుద్మి ఆశ్చర్యపోయేట. బ్రహ్మ మాటలు విని, దేవా ఆశ్చర్యంగా ఉంది, నాకు నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నాకు భూలోక వార్తలు తెలియలేదు, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళలో భూమి మీద ఉన్న వాళ్ళలో వాళ్ళు ఎవరి సంగతులు నాకు తెలియవు కదా, నా కూతురికి సరిపడే వరుడు ఎవరో కొంచెం తెలియజేయి, నా మాట మన్నించిన ఆయన అని బతిమలాడుకున్నాడు. బతిమలాడితే బ్రహ్మ ఒక్క నిమిషం తలవంచి ధ్యానించి ఆనందంగా చేతులు జోడించి ఇట్లా అన్నట్ట, రాజా నీ పుత్రికి తగిన వరుడున్నాడు, లోకరక్షణ లక్ష్యంగా విష్ణువు ఇలలో అవతరించాడు, ఆ లోకనాథుని మహాత్మ్యం చెప్తాను విను. ఈ కథ ఎంత మలుపు తిరుగుతుందోనండి. కేశవుని తమోగుణం భూభారాన్ని భరిస్తుంది, ఏదో ఒక మూర్తిగా ఈ భూభారం వహిస్తూ ఉంటుంది కేశవుని యొక్క తమోమూర్తి. అలాగే జగత్ప్రళయాన్ని కూడా కలిగిస్తుంది. ప్రస్తుతం ధరణిలో భూభారాన్ని హరించటానికి అవతరించింది ఆ తమోగుణం పేరు రాముడు. అతను ఆదిమధ్యాంత శూన్యుడు, నిర్వికల్పుడు, ఆదిదేవుడు, అనంతుడు, త్రిగుణాశ్రయుడు, గుణాతీతుడు, సృష్టి స్థితి లయకారకుడు, ఎలాంటి విచారము లేనిటువంటి శుద్ధ మనస్కుడు, జనన మరణాలు లేని ఆకాశతత్వరూపుడు, సర్వమంగళమూర్తి, వేదాంత వేద్యుడు, యోగుల హృదయాలలో ప్రశాంతమూర్తిగా విహరిస్తూ ఉంటాడు, అప్రమేయుడు. ఇలాంటి వాడు అని చెప్పడానికి సాధ్యం కాని మహిమ కలిగిన వాడు ఆ రాముడు యదువంశంలో అవతరించాడు. ఆ రాముడు ప్రస్తుతపు పేరు బలభద్రుడు, నీలాంబరుడు, నాగలి రోకలి ఆయుధాలుగా కలిగిన వాడు ఆ యదుకుల రత్నము. నీ పుత్రికి తగిన వరుడు ఆయన విష్ణుదేవుడు, నీ కూతురు విష్ణుమాయ యొక్క శక్తి, కాబట్టి వీళ్ళిద్దరిని దంపతులను చేయటం అన్ని విధాలా సముచితమైన సత్కార్యం నాయన. ఒకప్పుడు నీ పాలనలో ఉన్నటువంటి అమరావతి కన్నా మిన్నగా ఎన్నదగిన కుశస్థలపురము ఇప్పుడు ద్వారవతి పేరుతోటి యాదవ రాజధానిగా ఉంది. ద్వారకా నగరం గురించి చెప్తున్నారు. దాంట్లో యదువృష్టి భోజాంధకులు సేవిస్తూ ఉండగా ఉన్న బలరామునికి నీ కూతుర్ని అప్పచెప్పు అని చెప్పంగానే ఈయన నమస్కారం చేసి పంపించాడు. ఈ కూతురితో భూలోకానికి వచ్చి చూశాడు. అప్పుడు నరులంతా, వీళ్ళేమో ముందు యుగం వాళ్ళు కదా, చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అన్నమాట, చాలా పెద్ద ఆకారం కలిగిన వాళ్ళు. నరులు పొట్టిగా దుర్బలంగా స్వార్థం కోసం పాటుపడుతూ మూర్ఖంగా ఉండటం చూశాడట. అయితే అలా వెళ్ళి ద్వారకలో ప్రవేశించాడు. ప్రవేశిస్తే శుద్ధ స్ఫటిక సంకాశుడు, శీరపాణి, దివ్యతేజో విరాజమానుడు అయి ఉన్న బలరాముని చూసి స్వవిషయం చెప్పి మన్ననగా మాట్లాడి, కూతుర్ని బాబుకు బ్రహ్మదేవుడు నీకు అప్పచెప్పమన్నాడు తండ్రి అని అప్పచెప్పేసరికల్లా ఈవిడ ఏం చేశాట బలరాముడు, ఆమె ఇంత పొడుగ్గా ఉందట, బలరాముడి కంటే చాలా పొడుగట రేవతీదేవి. ఆయన ఏం చేశాడు, నాగలితోటి మెడమికి నాగలి తగిలిచ్చి కిందకి లాగాడట. లాగి ఆమెను పొట్టిగా చేసి తనున్నంత పొడుగ్గా, అంటే ఈ మన ద్వాపర యుగం నాటికి మనుషులు 7.5 అడుగులు అలా ఉండేవాళ్ళండి, మనకంటే పొడుగు. అయితే ఈ కృతయుగం నాడు 14 అడుగులు 18 అడుగులు కూడా ఉండేవాళ్ళట, అంతంత పొడుగు ఉండేవాళ్ళు. ఆమెని నాగలితోటి పొట్టిదాన్ని చేశాడు, ఇట్లా దగ్గరికి లాగి ఆమె అవయవాలన్నీ దగ్గరికి చిన్న సైజుకి అయిపోయినాయి. అప్పుడు ఆమెను వివాహం చేసుకుని గృహస్థ జీవితం గడిపాడట. కూతురు పెళ్ళి అయిపోయింది కాబట్టి కకుద్మి తపశ్చర్య కోసం హిమగిరి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఏం జరిగిందో మనం రేపటి భాగంలో తెలుసుకుందామండి. ఈ కథ వింతగా ఉంది చూడండి. ఇప్పటిదాకా మనకి బలరాముడి భార్య రేవతి అన్నదే మనం రకరకాల సినిమా కథల ద్వారా కూడా తెలుసుకున్నాం. ఆమె ఏనాటిది అంటే మనకి 2 యుగాల ముందుది. కృతయుగం నాటి రేవతీదేవిని మధ్యలో ఉన్న త్రేతాయుగం వదిలేసి ద్వాపర యుగంలో బలరాముడు వివాహం చేసుకున్నట్ట. వారికి సంతానం కూడా కలిగిందని వివిధ కథల ద్వారా తెలుస్తుందండి. దీంతో ఈరోజు కథ సమాప్తం అండి. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.